లేదు, తను మాత్రమే కాదు, ఎవరు నిన్ను ఏడిపించటానికి నేను అనుమతించను. అంతే. స్నానం చేసి శుభ్రంగా రా. నేను నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ తర్వాత నిన్నెవరేం చేసినా నాశనం అయిపోతారు. ఆ మంత్రాన్ని 3 సార్లు చెబితే 1 గంట. ఆ 1 గంటలో నా కూతురి ఒంట్లో ఉన్న శక్తి పరకాయ ప్రవేశం చేసి సుధ ఒంట్లోకి వస్తుంది. కావాలి, నాకు నువ్వు కావాలి. రా, రా. మనకి మనమే ద్రోహం చేసుకోవడం నరకం లాంటిది. ఏ బాగున్నావు, చాలా బాగున్నావు. నిజంగానా? ఏంటి పిల్ల? ఏ రా, రా. ఏమైంది? ఎందుకు అందరూ నాకు నిజం చెప్పలేదు? అతని మరణం గురించి తెలిసి కూడా నిజాన్ని ఎందుకు వినయ్ దాచిపెట్టాడు? తనని నేను కలుస్తాను. మాస్టర్, జరిగిందేంటో తెలుసుకునే సందర్భం కాదు ఇది. స్వయంప్రభ టీచర్ శరీరం నుండి ఆ శక్తి వెళ్ళాలంటే ఆమె కంఠంలో ఈ మంగళసూత్రం ఉండాలి. టీచర్ సుమంగలి అవ్వాలి. అందుకే పూజారి గారు ఈ తాళిని మంత్రించి ఇచ్చారు. కానీ వినయ్ దీన్ని తీసి విసిరేసినప్పుడు నేను దీన్ని తీసి పెట్టుకున్నాను. మాస్టర్, మీరే ఈ తాళి టీచర్ గారికి కట్టాలి. అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఈ తాళి టీచర్ మెళ్ళ కట్టాలి. ప్రాణాలతో ఉన్నప్పుడు జాన్ నాకు శత్రువుగా ఉన్నాడు. కానీ తను చనిపోయిన తర్వాత నా మనసు ఒప్పుకోవడం లేదు మాస్టర్. వాడి ఆత్మ శాంతించాలంటే టీచర్ గారి మెడలో జాన్ కోరుకున్నట్టు మీరే ఈ తాళి కట్టండి. ఆ శక్తి ఇప్పుడు సుధ ఒంట్లో ఉంది. 1 గంట పూర్తయ్యాక అది మళ్ళీ వస్తుంది. సుధ సోలిపోతుంది. సోలిపోయిన సుధ ఒంట్లో ఈ తాయితిని కట్టాలి. వెళ్ళవు. వినయ్, నువ్వేంటిక్కడ? నేనొక లెక్క తీర్చాలి. అది నీ వల్ల కాదు వినయ్. జాన్ అమ్మ ఎవరో తెలుసా? ప్రభా టీచర్. అమ్మ? ఛీ! తను అమ్మ కాదు, తనే జాన్ని చంపింది. మా అమ్మని కూడా చంపేసింది. ఆ రాక్షసి మెళ్ళలో తాళి కట్టి నువ్వు జీవించాలనుకుంటున్నావు మాస్టర్? వినయ్, ఒక పెళ్లి జరిపించడానికి నేను ఇక్కడికి రాలేదు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి నేను ఈ తాళి పట్టుకొని వచ్చాను. అది జరగదు.
టీచర్ తిరిగి వెళ్ళిన చోట నీకు ఫలితం దక్కలేదు కదా. నిన్ను మ్రొక్కిన వ్యక్తి సుమంగళి అయింది. ఇక తన ఒంట్లోకి నువ్వు ప్రవేశించలేవు. మర్యాదగా వచ్చి కూర్చో. అమ్మా నిన్ను బంధించడం వీలు కాదని నాకు తెలుసు. నీకో శరీరం కావాలి. ఇద్దరు శరీరాలకు ప్రవేశించావు. ఇక అది నీ వల్ల కాదు. ఇప్పుడేం చేస్తావు? నీకు కావలసిన దేహం ఇదిగో. ఈ దేహమే. ఆవహించు, ప్రవేశించు. ఆలోచించకు. ఆవహించు. రా. మోసం జరిగింది. మోసపోయాం పూజారి. ఇతను ఆ శక్తిని బంధించలేదు. తన మీదకి ఆవాహన చేసుకున్నాడు. కాపాడమ్మా. నీ ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి నేను నీ బానిసను కాదు. నిన్ను గీత గీసి అందులో నిలబెడతాను. నేను చాలా తప్పులు చేశాను. ఇక కూడా చేస్తాను. తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం కావాలి కదా. మోక్షాన్ని పొందాలి కదా. వినయ్ ఏమండి? రే వినయ్ ఏమండి? వినయ్ ఏమండి? వినయ్ ఏమండి? రే వినయ్ ఏమండి? వినయ్ వినయ్ లేవరా ఏమండి? వినయ్ టీచర్ ఎక్కడా? టీచర్ టీచరే కదా? ప్రభా టీచరేనా? లోపలికి వెళ్ళి చూడండి. రండి లోపలికి వెళ్దాం. టీచర్ 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 ప్రభా టీచర్ టీచర్ మాస్టర్, నాకు మీరంటే ఇష్టం. కానీ మన కొడుకు జాన్, వాడక్కడ, నేనిక్కడ ఎలా జీవించటం? మరొక జన్మంటూ ఉంటే అది మీతోనే ఉంటుంది. మీరే నా మెళ్ళ తాళి కట్టాలి. దేవుడు నాకు ఆ వరాన్ని ఇస్తాడు కదా మాస్టర్?